అప్పుడు కానీ తర్వాత కానీ ఫ్యామిలీలో ఒక వార్ జరుగుతుంది. ఎవరితో? హరి మీ మీ ఫ్యామిలీలో మీ అంతర్గతంగానే ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు అప్పుడప్పుడు వార్ కేటీఆర్, జరుగుతుందా? హరీష్ రావు, సంతోష్, కవిత అందరి మధ్య కాదు భరత్, అప్పుడప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు వార్ జరుగుతుందా? చెప్పవా? కెమెరాలో చెప్తే దొరికిపోతావా? నేనేమంటున్నా, ఒక పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అప్పుడప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. అప్పుడు అల్టిమేట్గా బట్ బాస్ చెప్పేది ఆ లైన్ ప్రకారం. ఇప్పుడు బాస్ మాకు కేసీఆర్ గారు, మా అందరి లక్ష్యం ఒకటే ఒకటి. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, తిరిగి ముఖ్యమంత్రిగా వారే ఉండాలి. 2020లో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నారు. మీరు మీడియా అనుకున్నారు, నేను అనుకోలేదు. కరోనా సమయంలో మీరు మీడియా చెప్తున్నా కదా, మీడియా అనుకున్నారు. మీరు మా నాయకులతో అక్కడ ఇక్కడ మాట్లాడతారు. మీరు మీడియా చెప్పింది నిజమని మా నాయకులు అనుకున్నారు. అట్లాంటివి ఏమీ లేవు. అట్లాంటి ఆలోచనలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఒకటి అంటే నేను ఈ క్వశ్చన్ హరీష్ రావును కూడా అడిగాను. బీఆర్ఎస్ పార్టీలో లేదా కార్యకర్తలు కూడా అనుకుంటారు సంథింగ్ ఇస్ దెర్ ఇస్ గ్యాప్ బిట్వీన్ హరీష్ రావు అండ్ మీకు ఎక్కడైనా కనబడిందా? కొన్ని సందర్భాలు భిన్నాభిప్రాయాలు కనబడచ్చు. తప్పే ఉంది, దానిలో తప్పే ఉంది. ఇప్పుడు భరత్, మీరు నేను మిత్రులు కావచ్చు, కానీ మనకు అభిప్రాయాలు వేరు కావచ్చు. తప్పే ఉంది అందులో. ఒక కుటుంబంలో కుటుంబ ఎందుకంటే ఆడియన్స్ గురించి ఎవరైనా అంతే అల్టిమేట్గా. ఇప్పుడు కూడా ఈ 2 రోజులే వస్తుంది ఏంటంటే ప్లీనరీలో ఇన్వాల్వ్ చేయలేదు హరీష్ రావు, అట్లాంటిది ఏమీ లేదు. చెప్పిన సభ వేదికను యాక్సెప్ట్ చేయలేదు, అందుకని ఆయన సైలెంట్గా ఉన్నారు. భయ్య, అల్టిమేట్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే మా అందరికీ కూడా అల్టిమేట్ ఫైనల్ అథారిటీ ఆయన. రెండవది హరీష్ గారైనా నేనైనా ఇంకెవరైనా అందరం కలిసిమెలిసే పనిచేస్తున్నాం. ఒకటే కామనాలిటీ పర్పస్ ఉంది. మాకు ఎలాంటి పంచాయతీలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి గొడవలు అంతకంటే లేవు. మా పని మేము చేసుకుంటూ అల్టిమేట్గా ఒకటే కాజ్, కేసీఆర్ ఈజ్ అవర్ లీడర్, హీ షుడ్ కమ్ బ్యాక్ అండ్ హీ షుడ్ రన్. మీరిద్దరు కలిసినప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, నాన్ పాలిటిక్స్ ఎక్కువ? 95% పాలిటిక్సే, 5% ఏమన్నా ఇతర విషయాలు, కానీ 95% పాలిటిక్స్. అంటే అట్లా కాదు, మా పనే అది కదా. తెల్లారలేస్తే మునిగి తేలేదు అందులో, ఇంకేముంటుంది మాకు? ఇంకా నాకన్నా 5% ఏదన్నా వేరే ఏదో ఉండొచ్చు, కానీ వ్యాపకం హరీష్ రావు గారికి అది కూడా లేదు. ఆయన 24 గంటలు ఇందులోనే మునిగి తేలుతూ ఉంటారు. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? ఇట్లా చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది మీ పార్టీలో. కేసీఆర్ గారు డౌట్ ఎందుకు? కేసీఆర్ గారు తర్వాత ఎవరు అవుతారనేది కాదు. కేసీఆర్ గారు తర్వాత అని ఇప్పుడు ఎందుకు అనుకోవాలి? అసలు ఆ చర్చ ఎందుకు ఇప్పుడు? కేసీఆర్ గారు లాంటి ఏబుల్ లీడర్ ఉన్నాక ఇప్పటి నుంచి దాని గురించి ఎందుకు? ఇంకోటి కూడా చెప్తున్నాను భరత్, నేను ఇదివరకు చెప్పాను, అస్సలే లేదు. ఎందుకు చెప్తాను మీకు? నా స్థాయికి, నా అర్హతకి, నా తెలివితేటలకి, నా సామర్థ్యానికి ఇప్పటికే మించిన పదవులు చేసిన నేను. కాక నేననేది ఏమంటే, నాకంటే మా పార్టీలో తెలివైన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, బుర్రున్న వాళ్ళు, మోస్ట్ ఇంపార్టెంట్లీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి నేనేదో ఇదేదో ఆస్తికి వారసుడిలాగా కేసీఆర్ గారి తర్వాత నాకు రావాలనుకుంటే నేను పిచ్చోని. అల్టిమేట్గా నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి రావాలి. నాయకుడు అనేవాడు అల్టిమేట్గా నిజంగానే ప్రజల ఆమోదంతో ఉంటే అవుతారు. నాకు ఆ పిచ్చి భ్రమలేం లేవు. కేసీఆర్ గారి తర్వాత నేనే ఉంటాను, అట్లాంటి పిచ్చి భ్రమలు ఆనాడు లేవు, ఈనాడు లేవు, ఏనాడు లేవు.